దరిద్రం కాకపోతే ఆత్మను పిలిచే ఆటలేంటి? పిరికి వాళ్ళు ధైర్యవంతులైతే ధైర్యవంతులు పిరికి వాళ్ళు అవుతారు. అందుకే భయంతో బకెట్ తన్నేసింది. ఏయ్, స్పిరిట్ గేమ్ ఆడితే నిజంగా దయ్యాలు వస్తాయా? ఏమో, చైనా జపాన్ దేశాల్లో బాగా నమ్ముతారంట. పోవాల్సిన ప్రాణం పోయాక దెయ్యం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఈ గేమ్ ఎప్పుడైనా నువ్వు వాడావా? ఒకసారి హాస్టల్లో ఆడదామని ట్రై చేసాం. దయ్యం వచ్చిందా? లేదు, మా వార్డెన్ వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అందరం స్పిరిట్ గేమ్ ఆడదామా? అర్ధరాత్రి అడవిలో. వద్దు బాబు, నాకు భయం. ఎక్కడికి? బాగా చలిగా ఉంది, కార్లో జర్కినుంది, వెళ్ళి తెచ్చుకుంటా. తోడ్రమ్మంటావా? అంత అవసరం లేదు బంగారం. చీకట్లో భయపడతామో, జాగ్రత్త ఇల్లు. హే, నాకేం భయం లేదు. 2 minutes లో వచ్చేస్తా. నేను వచ్చేంత వరకు కథ స్టార్ట్ చేయదు, ఓకేనా? సరేనే. డ్రైవర్, డ్రైవర్, ఎక్కడ చచ్చాడు వీడు? మిడిగుడ్లోడు. కార్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? కారులో ఒక్కబోస్తుంటే పక్కకి వెళ్ళాను. సర్లే, కార్లో కూర్చోపో. దొంగ సచ్చినోడు భయపెట్టి చంపాడు. కార్ కింద బాంబు పెట్టి చంపేయాలి వీడిని. కేక్ లో విషయం కథ కంటే ఈ స్పిరిట్ గేమ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. తోడు రానాని తొక్కలో బిల్డపిచ్చావు, చేస్తేనే భయపడతావా? సడన్ గా చేస్తే ఎవడైనా భయపడతాడు. తొక్కలో బిల్డప్ అయ్యాక పిరికోండి నన్ను ఒప్పుకోరా? నాకా భయమా? నెవర్. సరే, నీకు భయం లేదు కదా. ఇప్పుడు నేను భయానికే భయం పుట్టించే కట్ చెప్తాను. కట్ చేస్తే ఓపెన్ చేస్తానరా? మీ సోదిని కట్ చేస్తే ఓ గాడ్, ఏం జరిగింది? ఎందుకు చంపారో తెలుసుకోవచ్చా? తన వస్తువులు ఎవరిని తాకనివ్వడు. ఈ ఫోటో, ఆ బొమ్మ, ఆ టీవీ, దేన్ని ఎవరిని తాకనివ్వడు. చివరికి నన్ను కూడా. దానికి చంపేశారా? కాదు మరి మెళ్ళో తాళి కట్టాడు కదా.